నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలను. మమ్మను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక పాపము, విగ్రహారాధన, దుర్నీతి మొదలైనవన్నీ జరిగించినా పర్వాలేదని ఇశ్రాయేలీలు తలంచారు. అయితే వారి ఆలోచనకు భిన్నంగా వారు దండనకు గురయ్యారు. అదేవిధంగా ఈనాడు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ శరీర కార్యాలలో సంతృప్తి చెందుతూ నిర్భయంగా జీవిస్తున్నవారు దేవుని దండన వారి కొరకు వేచి ఉందని గుర్తించాలి. వేరే మాటల్లో చెప్పాలి అంటే ఒక మనిషికి తనపై నమ్మకం ఉండడం విపత్తుకు దారితీయవచ్చు. మన ఆధిక్యతలు ఎంత గొప్పవైనా, మన పరిస్థితులు ఎంత అనుకూలమైనవైనా, మనకెంత తెలిసినా, ఎంత అనుభవం ఉన్నా కూడా భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశం ఇంకా ఉంటుంది. ఎప్పుడూ మన బలహీనతలను గుర్తిస్తూ ప్రభువులో బలాన్ని పుంజుకుంటూ ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. శిష్యులు గొప్ప పరీక్షా సమయాన్ని ఎదుర్కోబోతూ ఉన్నారు. దానికి సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవడం కాదు. విషమ పరీక్ష, దుష్ప్రేరేపణ సమయంలో శరీర స్వభావం ఎప్పుడూ మనకు అండగా నిలవదు. మన కౌగిట్లోనే ఉన్న ద్రోహి వంటిది మన శరీర స్వభావం. మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో ఆత్మీయంగా ఎదిగి ఉన్నా సరే పడిపోకుండా వాటన్నిటిపై మన ఆత్మలు విజయం సాధించాలి అంటే మనకు 2 విషయాలు ఎంతగానో అవసరం. అవి మెలకువగా కనిపెట్టడం, ప్రార్థన చేయడం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసులంగా మనం దేవుని మార్గం నుండి మనలను పక్కకు తొలగించే క్రీస్తు యొక్క నీతి న్యాయములకు విరోధముగా బోధించే బోధలకు మన ఆత్మీయ జీవితం ప్రభావితం కాకుండా, మనం కలిగి ఉన్న స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా జాగ్రత్తగా కాచుకున్న బాధ్యత మనదే. ఆమేన్.